హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేశాను అనమాట. ఈ బ్యాంగిల్స్ అనేది ఎలా మేక్ చేశాను ఈ వీడియో మొత్తంలో మీరు చూసేయండి. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అయినా కానీ అర్థమైపోతుంది, చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది చాలా వరకు ఈ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలో తెలుసు కాబట్టి. సో నాకు అందరూ చాలామంది చాలా వరకు సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. నేను దగ్గర ఒక వారం నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట. సో అందుకని చెప్పి ఆ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి నేను కొంచెం దగ్గరలో ఉంది కదా అని చెప్పి దానికి కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల, అండ్ నేను అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ హెడేక్ అనమాట. నాకు బస్సు పడదు, కారు పడదు. సో ఫుల్ వామిటింగ్స్ అయిపోవడం వల్ల ఇంకేం చేస్తాం, ఫుల్గా ఒంటికి వచ్చి పడుకున్నాను అనమాట. హెడేక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం ఫ్రెష్నెస్ కోసం అని చెప్పి లేచిన తర్వాత ఈ విధంగా నేనైతే బ్యాంగిల్స్ని అయితే మేక్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. వీటిలో నేను 3mm సిరామిక్ అండ్ 4mm స్క్వేర్స్ అయితే యూజ్ చేశానండి. మనం థ్రెడ్ ర్యాప్ చేసుకుని ముందే పెట్టేసుకున్నాను. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. థ్రెడ్ ర్యాప్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడా కూడా పోగులు ఒక దాని మీద ఒకటి ఎక్కకుండా మనం మంచిగా ఈవెన్గా అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ ర్యాప్ చేస్తున్నప్పుడు టైట్గా ర్యాప్ చేసుకోవాలి, అస్సలు లూజ్గా ర్యాప్ చేసుకోకూడదు అనమాట. సో ఈ విధంగా ఒక ఫ్లవర్కి అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఈ కింద నుంచి మనం ఇలాగ స్క్వేర్స్ అయితే ఒక దాని కింద ఒకటి అయితే పెట్టేసుకోవాలి. ఇలాగ నాకు మొత్తం 18 స్క్వేర్స్ అయితే పట్టాయండి. 2 లైన్స్కి, ఒక లైన్కి 9, ఒక లైన్కి 9, అలాగా 18 స్క్వేర్స్ అయితే పట్టాయి. మనము నెక్స్ట్ నేను ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుని దానికి నేను 4 సైడ్స్ ఫస్ట్ గ్లూ అప్లై చేసేసుకుని దానికి నేను 4 సైడ్స్లోని నేను స్క్వేర్స్ అయితే అప్లై పెట్టేసుకున్నాను కదా. ఆ స్క్వేర్స్ డైమండ్ షేప్లో మనం అయితే పెట్టుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకోవాలి. సో ఈ చివరికి వచ్చిన తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ దగ్గర ఉన్న స్క్వేర్ దగ్గరికి పైన 3mm సిరామిక్ స్టోన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే పెట్టుకోండి. లేదు అని అంటే ఆ స్క్వేర్ని తీసేసి అక్కడ 3mm స్టోన్ పెట్టి దాని కింద మనము ఈ యొక్క స్క్వేర్ని అయితే మళ్ళీ మనం ట్రయాంగిల్కి అయితే ప్లేస్ చేసేసుకుని దాని చుట్టూ మళ్ళీ 3mm సిరామిక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం బ్యాంగిల్ని అయితే నేను కంప్లీట్ చేసేసి చూపిస్తాను చూడండి. నేను ఇలాగ 2 బ్యాంగిల్స్ అయితే మేక్ చేశాను అనమాట. వీటిని మంచిగా మనము డ్రై అవనిచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. సో నేను చేసిన ఈ వీడియో మేకింగ్ ఎలా అనిపించిందో మీకు చెప్పండి. అండ్ ఇంకొక విషయం, మనం సెట్ చేస్తున్నప్పుడే ఈ లైన్స్ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా మనం సెట్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీ కామెంట్లో కామెంట్ చేస్తాను. బాయ్ బాయ్.